పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్లు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నెల నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈసారి అయితే మనకు ముందుగానే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నమాట. సో మొన్ననే చూసుకున్నట్లయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే రూ. 6,016 పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఇక్కడ మన ప్రభుత్వం అయితే ఇక్కడ స్పందించినట్లయితే తెలుస్తుంది. ప్రతి నెల పెన్షన్ డబ్బులు అయితే జాబితా పంపేటప్పుడు కూడా ఇక్కడ కఠిన తనిఖీ అయితే తప్పనిసరి అనేది అయితే చేసిందనమాట. సో మండల ఎంపీటీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ డిఆర్ఏఓ ఇక్కడ కలెక్టర్ స్థాయిలో ఇక్కడ క్రాస్ చెక్ జరగాలని అయితే నిర్ధారించారు. ఇక్కడ మనకు చాలామంది అయితే అణగారుల పెన్షన్లు కూడా పొందడం అయితే జరుగుతుందన్నమాట. ఏది మన ఫ్రాడ్ కింద కూడా చూసుకున్నట్టయితే ఆధార్ కార్డులో ఎక్కువ వయసు వేయించుకొని కూడా పొందుతున్న వారి యొక్క పెన్షన్లు అనేవి కూడా తొలగించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలనలో ఊహించిన దానికంటే ఎక్కువ మంది అణగారుల పెన్షన్లు అయితే పొందుతున్నట్లయితే తేలింది. లైవ్ అథెంటికేషన్ ఇక్కడ ప్రక్రియలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం వచ్చేసి కూడా ఇటీవల చూసుకున్నట్టయితే దరఖాస్తు అయితే పెట్టుకునే వీలు ఇచ్చిందనమాట. మొన్న నుంచి ఇలా చూసుకున్నట్టయితే మనకు ఏది మన పెన్షన్లకు సంబంధించి కూడా కొత్త పెన్షన్దారులు అందరూ కూడా ఇక్కడ మనకు అప్లికేషన్లు కూడా పెట్టుకోవడమే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు మరి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇక్కడ అణగారుల పెన్షన్లు వచ్చేసి కూడా ఎవరున్నారు, ఇక్కడ మనకు ఎలిజిబిలిటీకి సంబంధించి ఏంటి, అలాగే నెల నెల డబ్బులు అనేవి కూడా ఈ నెల ఎన్ని తారీఖు పడుతున్నాయి, జూలై నెలకు సంబంధించి అమౌంట్ అనేది ఇచ్చేసి కూడా ఎప్పటి నుంచి పడబోతున్నాయి అనే వివరాలు అనేవి కూడా మీకు ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను అనమాట. కొత్త పెన్షన్లు వీరు అనర్హులు అనమాట. ఏది మన కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం అనర్హుల జాబితాను అయితే విడుదల చేసిందండి. ఇక్కడ గ్రామాలలో చూసుకున్నట్టయితే ఇక్కడ 1,50,000 పట్టణాలలో 2 లక్షల వార్షికాదాయం మించి ఉంటే ఇక్కడ 3 ఎకరాలకు భూమి ఇక్కడ మగాని అయితే 70 ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. 7.5 ఎకరాలకు మించి ఇక్కడ మొట్ట భూమి అన్నమాట. ఇక్కడ మెట్ట భూమి ఏదైతే ఉంటే ప్రభుత్వం ప్రైవేట్ వృత్తి నేర్పు హౌస్ స్కోరింగ్ ద్వారా కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న పిల్లలు ఉంటే, రైస్ మిల్లులు, పెట్రోల్ పంపులు, 4 వీలర్ ఉంటే ఇప్పటికే ఏదైనా ఇక్కడ చూసుకున్నట్టయితే పింఛన్ తీసుకునే వారైతే కొత్త పెన్షన్లకు అయితే చూసుకోవచ్చు అన్నమాట. అనర్హులు అన్నమాట. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారే. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎప్పటి నుంచి మరి విడుదల చేస్తున్నారు ప్రభుత్వం అనే ఒకసారి అయితే వివరాలకు వెళదాం. అలాగే దీనికి సంబంధించి కూడా మీకు అందరికైతే తెలిసే ఉంటుంది అన్నమాట. కొత్త పెన్షన్లకు అయితే వీరైతే అనర్హులు అన్నమాట. ఏదైతే ఇక్కడ మీకు చూస్తున్నారో స్క్రీన్ మీద వీరైతే అనర్హులు. ఇక్కడ నెల నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు పడాల్సినవి జూలై నెల అన్నమాట. అదేంటి మరి నెల నెల డబ్బులు అంటే ఇది ఆగస్ట్ నెల అని అయితే మీరు అందరూ అయితే అనుకోవచ్చు. ఇక్కడ మనకు తదుపరి నెలలు ఏవైతే ఉన్నాయో, పీన నెలలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ప్రీవియస్ మంత్ అమౌంట్ సంబంధించి అయితే నెక్స్ట్ మంత్ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. ప్రతి ఒక్క పెన్షన్దారులు అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇక్కడ మనకు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఈ యొక్క పత్రం అన్నమాట. చేయూత పెన్షన్లకు సంబంధించి, ఆసరా చేయూత కొత్త పెన్షన్లకు సంబంధించి ఇక్కడ వితంతువు, డయాలసిస్, అలాగే వైద్యులకు సంబంధించి ఫైల్ చూసుకోవచ్చు అన్నమాట. కళ్ళు గీత, ఒంటరి మహిళ, చేనేతకు సంబంధించి అన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఒక అప్లికేషన్ అనమాట. ఇక్కడ మీరు అందరు కూడా ఫిలప్ చేసే ఉంటారు. ఇక్కడ మనకు ఇక్కడ ఆధార్ సంబంధించి మీరు అందరు కూడా ఇప్పటికే అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసే ఉంటారు అనమాట. అందరు కూడా వేసే ఉండండి. మీ అందరికీ కూడా ఇక్కడ మీరు పెన్షన్కి సంబంధించి అర్హులు అంటే చూసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ వచ్చేసి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించి అయితే మనకు ఎంపీడీఓ ఇక్కడ మనకు మండల స్థాయిలో ఎంపీడీఓ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు సందర్శించాల్సి ఉంటుంది అనమాట. లేదా మీ గ్రామ పంచాయతీలలో కూడా మీరు మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ నెల నెల అమౌంట్ వచ్చేసి కూడా మనకి నెల 18 to 21 లోపు అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది, లేదా 24 లోపు అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది అనమాట. డైరెక్ట్ బ్యాంక్ టు ఇక్కడ పెన్షన్దారు ఖాతాలోకి అయితే, లావాదేవీ ఖాతాలోకి అయితే అందరికీ కూడా అర్హులైనటువంటి పెన్షన్దారుల ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది అనమాట.